వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన చాలా మంది టీడీపీ నేతల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే గత ఎన్నికలకు ముందు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆ పార్టీకి రాజీనామా చేసిన వారు చాలా మందే ఉన్నారు. అటువంటి వారిలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కూడా ఒకరు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఓడిపోవడంతో ఆ పార్టీ నుంచి సైతం వైదొలిగారు. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. కానీ దూరం ఉండలేకపోయారు. సోదరుడు ప్రస్తుత ఎంపీ చిన్నిపై సోషల్ మీడియా వేదికగా అవినీతి అక్రమాలు అంటూ లేఖలు సంధిస్తూ దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. బహుశా చిన్నిని రాజకీయంగా ప్రజల్లో టీడీపీ అధిష్టానం దృష్టిలో డ్యామేజ్ చేసి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకుండా చేయాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇక టీడీపీ అధిష్టానం మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సన్నిహితులతో నాని చర్చించినట్లు, ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సన్నిహితుల దగ్గర చర్చించినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కేశినేని నాని. కేశినేని ట్రావెల్స్ ద్వారా ఆయన వ్యాపార రంగంలో తిరుగులేని వ్యక్తిగా ఉండేవారు. అలా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 3వ స్థానం దక్కింది. అయితే చంద్రబాబు దృష్టిలో పడిన కేశినేని నాని తర్వాత టీడీపీలోకి వచ్చారు. 2014లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 5 ఏళ్ల పాటు తన పనితీరుతో మంచి పార్లమెంటేరియన్గా గుర్తింపు సాధించారు. 2019లో జగన్ ప్రపంచంలో సైతం నిలదొక్కున్నారు. అయితే అప్పుడే కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో ఆయనకు పొసగక నిత్యం అసంతృప్తిని వెల్లగక్కేవారు. ఆ క్రమంలో టీడీపీ హైకమాండ్కు దూరమయ్యారు. అనుకోని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే సోదరుడు టీడీపీకి దూరమయ్యారు. కానీ కేశినేని చిన్ని మాత్రం ఆ కుటుంబ సభ్యుడు మాతృ పార్టీలోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ సైతం కేశినేని నానిపై ఆయన సోదరుడు చిన్నిని నిలబెట్టాలని నిర్ణయించి టికెట్ ఇచ్చింది. కానీ నిబద్ధత విషయంలో కేశినేని నాని మాదిరిగా చిన్ని ఉండలేకపోయారన్న విమర్శ అయితే ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణంతో పాటు చాలా వ్యవహారాల్లో వైసీపీ నేతలతో చిన్ని చేతులు కలిపారు అన్న విమర్శలున్నాయి. పైగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో చిన్ని వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. కొన్ని రకాల అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. 10 ఏళ్ల పాటు టీడీపీ ఎంపీగా ఉన్నారు కేశినేని నాని. కానీ ఆ సమయంలో ఎటువంటి వివాదాలు రాలేదు. కానీ చిన్ని ఎంపీ అయిన 2 ఏళ్ల వ్యవధిలోనే అనేక రకాల వివాదాలను మూటగట్టుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ టీడీపీ హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది. మరోవైపు కేశినేని నాని చంద్రబాబు పట్ల వేరే విధేయత కనబరుస్తూ వచ్చారు. అదే సమయంలో కృష్ణా జిల్లా టీడీపీ నేతలు లోకేష్తో సన్నిహితంగా ఉండటం నాని ఇష్టపడేవారు కాదు. కానీ పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన నాని కుమార్తెను ఓడించేందుకు కొందరు టీడీపీ నాయకులు ప్రయత్నించారన్న ఆరోపణ కూడా ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు అనుమతిస్తే తిరిగి పార్టీలో చేరిపోతానని, తన కుమార్తెకు విజయవాడ మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని నాని కోరినట్లుగా తెలుస్తోంది. అందుకు చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో వేచి చూడాల్సి ఉంది.